హలో ఎవ్రీవన్, ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ ఏం చేయకుండా డైరెక్ట్గా లంచ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నానండి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కూడా చాలా వాటికి నిన్న కడగలేదనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ ఉండిపోయినాయి. అవన్నీ ముందైతే సర్దేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు అవసరం పడుతుంది కదా. ఏ గిన్నె కావాలంటే కష్టంగా తీయడం కష్టం కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నాను. దాని తర్వాత ఈరోజు అయితే పప్పుచారు పెడదామని, పెసరపప్పు చారు అండి. దాంతో పాటుగా నేనైతే క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పుచారు కోసం అని చెప్పేసి పప్పు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. దాంట్లో అయితే వాటర్ యాడ్ చేసుకొని పసుపు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దీన్ని అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇది మరుగుతూ ఉన్నప్పుడు నేనైతే ఇక్కడ క్యారెట్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. క్యారెట్ అనేది కూడా పీల్ చేసుకుంటున్నాను. మనకి టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇలాంటప్పుడు మనం ఖాళీగా ఉండకుండా అది అవుతూ ఉంటుంది కదా. ఈ లోపలైతే పనులు కంప్లీట్ చేసుకుంటే మనకు కంప్లీట్గా పనులు కూడా అయిపోతాయి అనమాట. నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటూ పనులు అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నాకు వంటగదిలో ఉండడం అంటే పని చేసుకోవాలంటే ఇష్టమేనండి. అలాగా అని చెప్పేసి ఇంకా ఎక్కువసేపు ఉన్నా కూడా నాకు నచ్చదనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటాను. ఖాళీగా ఉన్నప్పుడైతే ఫ్రీగా కంఫర్ట్గా నీట్గా మంచిగా చేసుకుంటానండి. లేనప్పుడైతే ఇలాగా పనులన్నీ కూడా చేసేసుకుంటాను. ఒక్కొక్కసారి అయితే నాకు బద్ధకం వచ్చినప్పుడు కనీసం వంటగదిలో కూడా వెళ్ళాను, గిన్నెలు కూడా కడగను అనమాట. అంత బద్ధకస్తురాలు నేను. నా చిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటానండి. ఇలాగా మీతో మాట్లాడుతూ నేనైతే బీట్రూట్ క్యారెట్ అయితే ఖచ్చితంగా కట్ చేసేసుకున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని నేనైతే ఇలాగా నా దగ్గర అయితే ఇలాగా చాపర్ ఉందనమాట. దాంట్లో అయితే వేసుకొని మంచిగా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు ఎవరెవరి దగ్గరైనా లేకపోతే ఖచ్చితంగా తీసుకోండి. చాలా తక్కువ రేటు కూడా. నాకైతే ఇది అరౌండ్ ఒక 200-250లో వచ్చేసింది అనమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువగా అంటే చిన్నగా చేసుకోవాలన్నప్పుడు నేను ఇలాంటిది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. దొండకాయలు కానీ ఇలాగా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇంకా ఇలాంటివి చిన్న చేసుకోవాల్సిన వచ్చినప్పుడు ఎక్కువ టైం తీసుకునే మాత్రం నేను ఇలాగ చేసేసుకుంటాను అనమాట. చాలా ఈజీగా అయిపోయింది కదండి. నాకైతే ఇది ఎక్కువ టైం కూడా పట్టలేదు. మహా అయితే ఒక 3 minutes పట్టిందేమో అండి. ఇంకా ఈ లోపల అయితే నాకు అది చాపింగ్ చేసుకునే లోపల నాకు ఆ పప్పు కూడా మంచిగా మరుగుతూ ఉందనమాట. అందులోకి అయితే నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది దగ్గర పడి మెత్తగా అయ్యేంత వరకు మంచిగా బాయిల్ చేస్తున్నాను అనమాట. పప్పునైతే నేనైతే ఇది పక్క స్టవ్ మీదకి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే కర్రీ అనేది కొంచెం టైం పడుతుంది కదండి. బీట్రూట్ ఫ్రై అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే అది పక్కన పెట్టేసి ఇటువైపునైతే నేను బీట్రూట్ ఫ్రై కోసం రెడీ చేసుకున్నానండి. ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని మంచిగా వేగిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకున్నాను. ఇక్కడ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. శనగపప్పు అనేది రాగా వేసేసుకుంటే, నానబెట్టకుండా వేసేసుకుంటే పంటి నింద తగిలినప్పుడు గట్టిగా నూరంతా నొప్పి పడుతుంది అనమాట. మీకు ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉన్నదనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. నానబెట్టి వేసుకోండి, అంత సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీ కూడా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇలా కన్నా రాగా ఉంటే ఇష్టము. కాకపోతే మా హస్బెండ్ ప్రతిసారి చేసినప్పుడల్లా శనగపప్పు వేయకని గొడవ పెడుతున్నారు అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు నానబెట్టి వేసాను. అది కూడా వేసేసిన తర్వాత అది కూడా బాగా వేగిన తర్వాత నేనైతే కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిన తర్వాత నేనైతే క్యారెట్, బీట్రూట్ చిన్న కట్ చేసుకున్నాను కదా, అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఇది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, మళ్ళీ అడుగంటుతూ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ చేయండి. ఈ లోపల నాకైతే పప్పు అనేది మంచిగా స్మాష్ అయిపోయింది అనమాట, మెత్తగా అయిపోయింది. అందులోకి అయితే ధనియా పౌడరు, పసుపు, కొంచెం లైట్గా కారము, ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను అనమాట. ఇలా కలిపేసిన దాంట్లో చింతపండు పులుసు అయితే వేసేసుకున్నానండి. మనకి ఎంత పులుపు కావాలో అంతవరకు వేసేసుకొని ఇది మంచిగా మరగనివ్వాలన్నమాట. నేనైతే నాకు కొంచెం పలుచగా చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువగా చిక్కగా ఉంటే కూడా నాకు అంతగా నచ్చదు అనమాట. అంతేకాకుండా మనకి ఏంటంటే కొంచెం చారు కింద పెడతాను కాబట్టి నేనైతే కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే యాడ్ చేసుకొని అది మరుగుతూ ఉంటుందండి. ఈ లోపలైతే నేనైతే గిన్నెలన్నీ ఉండిపోయినాయి అనమాట, అయితే కడిగేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇలా
పని అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తాను అనమాట. మధ్య మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. ఈ లోపల అయితే నాకు పప్పుచారు అనేది పెసరపప్పు చారు అనేది మంచిగా మరిగిపోయిందనమాట. నేనైతే దీన్ని అయితే ఆ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకున్నాను. దీన్ని తాలింపు పెట్టాలి, తర్వాత పెడతాను అనమాట, కొంచెం చల్లారిన తర్వాత. ఈ లోపల నాకు చూసారు కదా మంచిగా ఉడుకుతూ ఉందనమాట. ఇంకా బీట్రూట్ ఫ్రై అనేది ఇది వేగాలి, ఇంకా టైం పడుతుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఈ లోపల నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి ఒకసారి అన్ని గదులన్నీ కూడా తుడిచేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, నేను చెప్పాను కదా ఇలాగ దగ్గర పడుతూ వచ్చిందనమాట. ఈ లోపల నాకు అది కంప్లీట్గా అయిపోయినట్టే. అందుకని చెప్పేసి ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లోకి అయితే నేనైతే ఉప్పు అయితే యాడ్ చేసుకున్నానండి. ముందుగా కొంచెం లైట్గా యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగానే నాకు ఎంత సరిపోతుందో అంతవరకు యాడ్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకోవడమేనండి. అదైతే క్లిప్ మిస్ అయింది, అందుకే చూపించలేదు. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే తాలింపు కూడా పెట్టేసుకున్నానండి, తాలింపు కూడా వేసేసుకున్నాను. ఎప్పుడైనా మనం రెండు వేడిగా, ఇప్పుడు పప్పుచారు అనేది వేడిగా ఉన్నప్పుడు తాలింపు పెట్టామనుకోండి, అది మంచిగా దాంట్లో ఫ్లేవర్ అనేది దిగుతుంది అనమాట. కొంచెం చల్లారిన తర్వాత వేసామనుకోండి, అప్పుడు ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది. అంతేకాకుండా మనం వేసిన ఆ వేడి ఈ వేడి సరిపోయింది అనుకో, అది సుయ్యమని అంటే అది మనం తాలింపు పెట్టినట్టుగా అనిపించదు అనమాట నాకు. అందుకే అలా చేస్తాను. రెండు కలిపి మంచిగా భోజనం అయితే చేసేసానండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.